ఆరోగ్యశ్రీ కార్డులపై ఎలక్షన్ కమిషనర్ చొరవ తీసుకోవాలి అంటున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రేపటి నుండి ఆరోగ్యశ్రీ సేవలు ఆపివేస్తామంటున్న ప్రైవేటు ఆసుపత్రులు దీనిపై చొరవ తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ చొరవ తీసుకోవాలని కోరారు. ఆరోగ్యశ్రీ 1500 కోట్ల రూపాయలు బకాయి పడి ఉన్నది అని తెలపడం జరిగింది. ఆరోగ్యశ్రీ అన్నది ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుంది కనుక ఎలక్షన్ కమిషనర్ చొరవ తీసుకుని దానిని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ తో కూడిన డిమాండ్ చేస్తున్నామని జ్యోతుల నెహ్రూ అన్నారు. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ఇప్పటిదాకా మీకు 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఇవి కాక రేపు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు అయ్యేటటువంటి బకాయిలు కూడా 3 వాయిదాల్లో మీకు ఇప్పించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ దానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాను. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించకపోయినా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీని మాత్రం స్తంభింప చేయకుండా మీరు కంటిన్యూ చేయండి. రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మాది. మా ప్రభుత్వంలో 3 వాయిదాలుగా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. కాబట్టి మీరు ఆ రకంగా చేసినా వెళ్ళండి గుడ్, లేదా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకోండి.